సార్ రండి సార్. Only one hand. Only one hand. Only one hand. Only one hand. జెడ్పీటీసీ ఎలక్షన్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అంటే టెర్రరైజింగ్ క్రియేటింగ్ అంటే రౌడీజం ఎట్లా అంటే మాపుగా వచ్చేస్తున్నాయి. ఒక 100 మంది, ఒక 20 కార్లు, 50 కార్లు రావటం, కొట్టేయటం, దాడి చేసేయటం, చచ్చిపోయేదాకా తీసుకెళ్ళి చంపకుండా వదిలేయటం. అంటే ఎవరు క్యాంపెయిన్కి రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలేజెస్లో తిరగకూడదు. దెన్ మోరోవర్ పోలీసు కూడా లేదంటే హ్యాంగింగ్ లో లాగా టీడీపీ పార్టీకి పనిచేస్తుంది. ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా రికార్డులో లేనటువంటి అనేక వందల మందిని బైండ్ అవుట్ చేస్తారు. ఈరోజు జరిగింది మేడం. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. అక్కడ ఏం జరుగుతుంది, ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఏమేమి జరుగుతుందో బిఫోర్ ఎలక్షన్ 4 days ముందు అంతా వచ్చి మీకు ప్రికాషన్స్ తీసుకోవాలి, కింద స్థాయిలో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, అంతా చేయాలి. కానీ వాళ్ళు ఈరోజు ఒక 4 days 3 days నుంచి పులివెందులో జరిగింది చూస్తుంటే నిన్నంతా కూడా ఒక 2 కార్లు పాల్గొట్టారు. ఈరోజు మార్నింగ్ ఒక ఎమ్మెల్సీ మీద దాడి చేశారు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఊళ్ళోనూ కూడా 50 మంది 100 మంది కేసులు లేకపోయినా కూడా బైండోర్ కేసులు పెట్టి అనవసరంగా పార్టీ కేటర్ అంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూసుకోండి మరి, 1 side అంటే సింగిల్ పార్టీ అవన్నీ మెన్షన్ పోలీస్ క్లోజింగ్ ఈరోజు దాడి జరిగింది మేడం. ఆ విలేజ్లో ఎక్కడ పోలీసులు లేరు. ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడికి ఒక 1/2 kilometer దూరం వెయిట్ చేస్తుంటారు. దాడిలో ఎవరైనా తప్పుకుని వస్తే అప్పుడు పోలీసులు రావటం అంతా మొత్తం నాన్ లోకల్ రౌడీస్ అంతా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్రిమినల్ రికార్డ్స్ అంతా తీసుకొచ్చారు. అంటే ఫెయిర్ ఎలక్షన్స్కి ఛాన్స్ కనపట్లేదు. పోలీస్ మెయిన్గా పోలీస్ మేడం అంటే అట్లీస్ట్ కొంతమంది ఎవరైతే నెగ్లిజెంట్ ఆఫీసర్స్ ఉంటారో ఇంటెన్షనల్గా లా అండ్ ఆర్డర్ని అంటే ఎలక్షన్ని ఫెయిర్గా జరగకుండా వదిలేస్తున్నారో ఆ పోలీస్ అఫీషియల్స్ తమరు ఏమన్నా ఛార్జ్ అంటే ఎవరో ఒకళ్ళు మీరు క్వశ్చన్ చేయకుంటే బై వే ఆఫ్ ఇన్ రైటింగ్ పోలీస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ప్రతి ఇన్సిడెంట్ ఈవినింగ్ మెయిల్ పెట్టండి.
hope, man. We can't go anywhere, sir. ఇదేనండి మామూలు నాకు ఇంగ్లీష్ ఇమ్మంటుంది నోటిఫికేషన్ చేస్తే ఈ నెల 12వ తారీఖు జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఆయన వయసు పెరిగే కొందికి లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలించిన సంవత్సరాలు పాలించే అనుభవం పెరుగుతున్న కొందికి వర్చస్సు పెరగాలి లేదా ఆయన చూసేటువంటి పరిపాలించే దృక్పథంలో విశాల దృక్పథం విశాల భావాలు ఆదర్శ భావాలు పెరగాల్సింది పోయి రోజు రోజుకి ఆలోచన సరళి కుంచిత పోకడలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అనేక మంది మరణించి ఖాళీగా ఉన్నప్పటికీ ఈ దివాళా కోరు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఏరి కోరి వాళ్ళ రాజకీయ పబ్బం ఎక్కడైతే గడుస్తుందనుకుంటున్నారో లేదా 1-2 చోట్ల ఎన్నికలు జరిపి తద్వారా ప్రజల్లో సన్నగిల్లుతున్న లేదా ప్రజల్లో మసకబారుతున్నటువంటి తమ ప్రభుత్వం యొక్క పలుకుబడిని పిల్లి మొగ్గలేసి నిలబెట్టుకోవాలనేటువంటి తంతులో భాగంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల జెడ్పీటీసీని మాత్రం ఎన్నుకుని దాన్ని బై ఎలక్షన్కి తీసుకొచ్చి నామినేషన్ల కట్టడి దగ్గర నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని ముఠా నాయకుల్ని పోగేసుకు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ 10,000 మంది ఓటేసేటువంటి 5 మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో 10,000 మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా 13 మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం. ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం. ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు. ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్